హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చావిక్ వ్లాగ్స్. ఈ రోజుటి వీడియోలో కిడ్స్కి బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ చూసేద్దాం. 6 months నుంచి 2 years బేబీ వరకు ఈ బేబీ ఫుడ్ పెట్టడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. అలాగే బోన్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. ఇలాంటి హెల్దీ అండ్ యూజ్ఫుల్ బేబీ ఫుడ్ రెసిపీస్ మరికొన్ని కావాలి అంటే ఈ వీడియో కింద లైక్ చేసి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐరాకి నేను వీక్కి 2 times ఈ బ్రేక్ఫాస్ట్ని తినిపిస్తాను. చాలా హెల్దీ అండ్ ఐరా కూడా చాలా ఇష్టంగా తింటుంది. చాలా సింపుల్ అండ్ క్విక్గా అయిపోతుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఎక్కువ హడావిడి ఏముండదు. చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ. క్యారెట్, బీట్రూట్ని పీల్ చేసేసి వాటిని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక 5 minutes బాయిల్ చేసిన తర్వాత వాటిని చల్లార్చి ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని ప్యూరీ లాగా చేసుకోవాలి. మనం బాయిల్ చేసిన వాటర్నే ఒక 2 tablespoons యాడ్ చేస్తే సరిపోతుంది. అలాగని మరీ ఎక్కువసేపు బాయిల్ చేయకూడదు, అందులో ఉన్న విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇలా ప్యూరీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి 1 tablespoon నెయ్యి వేసేసి రాగి పిండి ఉంటుంది కదా, దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో వాటర్ వేసి మెత్తగా కలుపుకోవాలి. ఎటువంటి ఉండలు కట్టుకోకుండా కలుపుకోవాలి. కొంచెం వేడిగా అయిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ప్యూరీ ఉంటుంది కదా, దాన్ని కూడా వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉండలు కట్టుకోకుండా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూనే ఉండాలి, లేదంటే మాడిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 to 10 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. ఇంకా మంత్స్ బేబీనే, సో తనకి ఇంకా అంత టేస్ట్ తెలీదు. సో అందుకని నేను ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు. ఒకవేళ మీ బేబీస్ కొంచెం ఎక్కువ మంత్స్ ఉన్న వాళ్ళు అయితే ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి లైట్గా. లేదు అనుకున్న వాళ్ళు బెల్లంని యాడ్ చేసుకోవచ్చు. షుగర్ అస్సలు యాడ్ చేయకూడదు చిన్నపిల్లలకి, బేబీ హెల్త్కి మంచిది కాదు. ఇలా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత దింపేసుకోండి. కాస్త చల్లారిన తర్వాత బేబీస్కి ఫీడ్ చేసేయండి, చాలా ఇష్టంగా తింటారు.